హాయ్ అండి. రెగ్యులర్ వేర్ కుర్తీ టాప్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. దీనికి 2.5 మీటర్ల కాటన్ లైనింగు, 2.5 మీటర్ల మెయిన్ ఫ్యాబ్రిక్ అవసరమండి. ఆ 2.5 మీటర్ల కాటన్ లైనింగ్‌ని పిండి ఆరబెట్టుకొని నీట్‌గా అరేంజ్ చేసి పెట్టుకోవాలి. 2 మీటర్లు తీసి పక్కన పెట్టుకొని, అర మీటర్ ఏమో హ్యాండ్స్‌కని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం తీసుకున్న 2 మీటర్ల క్లాత్‌ని 4 ఫోల్డింగ్ మీద వేసుకొని నేల మీద పరుచుకోవాలండి, ఏ ముడతలు లేకుండా. అదేవిధంగా ఆది డ్రెస్ తీసుకుని మనకి ఎంతైతే లెంత్ కావాలో అంత మెజర్ చేసుకోవాలండి. అలాగే చెస్ట్ లూజు, హిప్ లూజు, కట్స్ దగ్గర కూడా ఎంత లూజ్ ఉన్నదన్నది అది డ్రెస్ని బట్టి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక పేపర్ మీద కానీ లేదంటే ఆ లైనింగ్ మీద కానీ రాసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి కట్ చేసుకునేటప్పుడు. నాకైతే 36 ఇంచెస్ వచ్చింది. నేను 34 ఇంచెస్ పెడుతున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే 36 ఇంచెస్ పెట్టుకోండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి ఖర్చులకి. 37 అవుతుందండి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితేని. ఇది అయితే 34 ఇంచెస్ సరిపోతుంది. అలాగే టేప్ని స్ట్రైట్గా పట్టుకుని 6.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగు, 14 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగు, 20 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగు పెట్టుకుని స్ట్రైట్గా లైన్ కొట్టుకోవాలండి. ఎవరికైనా ఏ కొలతలు అంటే దాదాపు ఇవే కొలతలు ఉంటాయండి టాప్ కట్ చేసేటప్పుడు. ఇక్కడ మనం పెట్టుకుని మన బాడీ కొలతలు మాత్రం మారుతాయి. నాకైతే చెస్ట్లో 36 ఇంచెస్ వచ్చిందండి. దాంట్లో 4వ వంతు 9 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. హిప్ లూజ్ ఏం 32 ఇంచెస్ వచ్చిందండి. 8 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. కట్స్ దగ్గర కూడా నాకు 36 ఇంచెసే వచ్చిందండి. కాకపోతే కొంతమందికి డెలివరీ అయిన తర్వాత పొట్ట అవి ఉంటుంది కదండి, కొద్దిగా టమ్మీ ఉన్నట్టు ఉంటుంది. అందుకే ఇబ్బంది పడతారు కట్స్ టాప్ వేసుకుంటాకి. అందుకే నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని 10 ఇంచెస్కి మార్క్ చేసుకున్నానండి. అదే 10 ఇంచెస్ మన స్లిట్ లాస్ట్లో కూడా పెట్టుకుని 1 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అంటే 11 ఇంచెస్ అవుతుందండి అక్కడ మార్క్ చేసుకునేది. మనం ఇప్పుడు మార్కింగ్ పెట్టుకున్నాయన్నీ స్కేల్ సహాయంతో అన్నీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చెస్ట్ దగ్గర 2 ఇంచెస్ ఖర్చుకు మార్క్ చేసుకోవాలి. అలాగే హిప్ దగ్గర 2 ఇంచెస్. మనం కట్స్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదండి, ఇక్కడ మాత్రం 1 ఇంచే పెట్టుకోవాలి లూజు. అప్పుడే మనకి ముడతలు రాకుండా షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ స్లిట్ చివరి దగ్గర కూడా 1 ఇంచే మార్క్ చేసుకోవాలి. ఒకసారి మీరు వీడియోలో చూస్తే మీకు క్లారిటీగా కనిపిస్తుందండి. మనం ముందు ఎలాగైతే స్కేల్తో మార్కింగ్లన్నీ కలుపుకున్నామో ఈ మార్కింగ్స్ని కూడా అలాగే స్కేల్తో కలుపుకోవాలి. ఇప్పుడు నెక్ షోల్డర్ మార్క్ చేసుకుందామండి. నెక్ షోల్డర్కి కలిపి నేను 6 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఆ 6 ఇంచెస్ పైన ఒకటి, మళ్ళీ 6.5 ఇంచెస్ దగ్గర కూడా మార్క్ చేసుకున్నాం కదండి, అక్కడ 6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే చూడడానికి ఎల్ షేప్లో అన్నది కార్నర్ వస్తుందండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మధ్యలో స్ట్రైట్గా ఒక లైన్ కొట్టుకుని కార్నర్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ స్ట్రైట్గా లైన్ కొట్టుకుని 1.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకున్న తర్వాత కరువు స్కేల్ సహాయంతో కరువు తీసుకోవాలి. కరువు స్కేల్ ఉంటే మీకు చాలా ఈజీ అవుతుందండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్ షోల్డర్ కలిపి 3 ఇంచెస్, నెక్కి 3 ఇంచెస్ షోల్డర్ అండి. 6 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్ 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకుని అలాగే నెక్ లెంత్ ఎంత కావాలన్నది మార్క్ చేసుకోవాలి. నెక్ అయితే 6 ఇంచెస్ అండి. ఇది బ్యాక్ నెక్. ఫ్రంట్ నెక్ నేను మోడల్ పెడుతున్నాను, అది స్టిచ్చింగ్ వీడియోలో మీకు చూపిస్తాను. 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని 3 ఇంచెస్ వెడల్పుకి మార్క్ చేసుకోవాలండి. చూడడానికి బాక్స్లా షేప్లో వస్తుంది. తర్వాత కార్నర్లో కూడా కరువు స్కేల్ సహాయంతో రౌండ్ గీసుకోవాలి. మీకు ఈ వీడియోలో ఏదైనా అర్థం అవ్వకపోతే నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ టు బ్యాక్ సపరేట్గా చేసుకోవాలండి. ఎందుకంటే ఇది ఫ్రంట్ బ్యాక్ కలిపి కట్ చేసాం కదా, ఫ్రంట్ బ్యాక్ సపరేట్ చేసుకుని నెక్ కట్ చేసుకోవాలి. అప్పుడు బ్యాక్ నెక్ అయితే మనం మార్కింగ్ చేసినట్టే కట్ చేసుకోవాలి. అది కూడా నేను కట్ చేయట్లేదండి, ఎందుకంటే నేను తిప్పేస్తున్నాను నెక్, అందుకే నెక్ కట్ చేసి చూపించలేదు మీకు. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో 1/2 ఇంచు లోపలికి మార్క్ చేసుకుని లోతు తీసుకోవాలండి. ఇలా 1/2 ఇంచు లోతు తీసుకోవడం వల్ల ఫిట్టింగ్ అన్నది బాగుంటుందండి. తర్వాత మనం చెస్ట్ దగ్గర, కట్స్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాం కదండి, అక్కడ ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల స్టిచ్చింగ్ చేసినప్పుడు ఇబ్బంది ఉండదు, ఈజీగా ఉంటుందండి.
అలాగే ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా 2.5 మీటర్లు తీసుకున్నాం కదండి, అందులో 1/2 మీటర్ హ్యాండ్స్కి పక్కన పెట్టేసి 2 మీటర్లను కూడా 4 మడతల మీద వేసుకుని చూపిస్తున్నట్టుగా లైనింగ్ పైన వేసుకొని, లైనింగ్ పీస్ కన్నా మెయిన్ పీసు 3 ఇంచెస్ పొడవు ఉండాలండి. పొడవు మార్క్ చేసుకుని తర్వాత సేమ్ లైనింగ్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకుని కట్ చేసేసుకోవాలండి.